హలో ఫ్రెండ్స్, స్నానం అయితే అయిపోయింది. నేను ఈ యొక్క నదిలో స్నానం చేయడానికి కారణం ఏంటంటే, నది స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి అనేసి పురాణంలో చెప్పిన నీకు స్టార్టింగ్లో చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట. నదిలో స్నానం చేయండి, సముద్రంలో స్నానం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము కర్ణాటక ట్రిప్ అయితే వేసినాము. కాకపోతే ఇక లేట్ అయిపోయింది. రాత్రంగా బయలుదేరితే 1 గంటలకు ఈ టైంకి అయితే ఏదో ఊర్లో ఉన్నాము. ఇదే ఊరు కూడా తెలియదు, అది మనకు అర్థం కాదు కాబట్టి భాష. సో ఇక్కడికి వచ్చినాం అనమాట. పొద్దున అయింది, మొంగ కడుక్కొని బ్రష్ చేసుకొని రెడీగా ఉన్నా. కాకపోతే ఇంకా పోయడానికి ఎంతసేపు పడుతుందో తెలియదు. అందరైతే విశ్రాంతి కోసం ఇక్కడ బయటకైతే తిరుగుతున్నారు అనమాట. సో డ్రైవర్ అయితే నిద్ర వస్తున్నట్టుంది, ఆపుతున్నాడు, తీసుకుపోతున్నాడు, సేఫ్ అయితే తీసుకుపోతుండు. చాలా అద్భుతంగా అయితే తీసుకుపోతున్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏరియాలో రోడ్ అస్సలు బాగాలేదు. కర్ణాటక ట్రిప్ వేసుకుంటే ఎవరైనా వేసుకోకూడదు. ఎందుకంటే ఈ రోడ్లు అయితే చండాలంగా ఉంటాయంటే మళ్ళీ వేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అంత భయంకరంగా చండాలంగా మొత్తం పెద్ద మనుషులు అయితే తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రోడ్లో ఏం తీసుకుంటే పోతాయి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది, అనారోగ్య పాలవుతారు. కాబట్టి కర్ణాటక ఏమైనా ట్రిప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోండి. సో ఇది నా రిక్వెస్ట్ అనమాట, అంతే. సో మళ్ళీ బస్ అయితే ముందు కదులుతుందేమోగా. కొద్దిసేపట్లో బయలుదేరుతున్నాం. అప్పటి వరకు మనము వీడియోని స్టాప్ చేసి మళ్ళీ ముందుకైతే సాగేద్దాం. డీజిల్ కొట్టేసుకోవడానికి అయితే ఒక పెట్రోల్ బంక్లో ఆగినాం. అది ఏ ఏరియా అనేది తెలియదు, అడగాలంటే కూడా అడగకపోతే తిరుగుతలేదు. సో పెట్రోల్ కొట్టేసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా జర్నీ చేస్తూనే వాళ్ళు పోతా ఉంటే వస్తూ ఉంది. రోడ్ అయితే ఎంత దూరం పోవాలో తెలియదు, పోతా ఉంటే వస్తూ ఉంది. ఇప్పటికీ 12 గంటల జర్నీ అయిందన్నమాట. రోడ్ బాగలేదు, అందుకే ఇట్లా అవుతుంది. దురుజీ అంట, దురుజీ పెట్రోల్ బంక్ వెనక కనిపిస్తుంది కదా, దురుజీ అనేసి ఆడున్నాము. సో ఇంకా జర్నీ చేయాలి కాబట్టి మళ్ళీ పోయి పండుకుంటా. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడే ఏదైనా తాజా వార్త ఏంటంటే, అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది. ఇంట్లోనేమో పెట్రోల్ బంక్లో బండి ఆపితే ఇలా ఉండేమో లేదంట, బయటకు పోవాలంట. పెట్రోల్ బంక్లో వాష్రూమ్ ఉండడం మీద ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ పెట్రోల్ బంక్లో అయితే చూసి అయితే పోతాం కాబట్టి ఇక్కడ లేదు. సో కాబట్టి మనమైతే ఇక బయటికి ఎక్కడైనా జంగల్ కొట్టేసేద్దాం. అప్పటి వరకు మనమైతే వీడియోని ఆఫ్ చేస్తుంటాము. సో వీడియో అయితే చూడండి, ఎందుకంటే ఇంకా రాలేదు. జర్నీ చేసి అలసిపోయినాం. ఇప్పటికి 12 గంటలు అవుతుంది. రాత్రి 1 గంటగా బయలుదేరితే ఇప్పుడు 1 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మొక్కలు అయితే మాడిపోయినాయి. స్నానం లేదు, ఏం లేదు, పోతూనే ఉన్నాం. రోడ్ వస్తూనే ఉంది. ఈ కర్ణాటక జర్నీ అయితే అస్సలు బాగాలేదు, రోడ్లు బాగాలేవు. అట్లయిందంటే పరిస్థితి. ఏం నది ఇది? ఏం నదిగా? తుంగభద్ర కాల్వనా? అట్లా పోతుంటాయి అన్నమాట. తుంగభద్ర నది నీళ్ళు ఇంత గ్రీన్ కలర్ ఉన్నాయి. తుంగభద్ర నది నీళ్ళు అయితే మస్తు పోతున్నాయి. మన దగ్గర హైదరాబాద్లో మూసీ నది నీళ్ళు పోయినట్టు పోతున్నాయి. అగో బట్టలు తూదురాలగో నీళ్ళు నీట్గానే ఉన్నాయి. స్నానం చేసుకోవచ్చు ఇలా మంచిగా. ఇవన్నీ లేవు, నువ్వే చేసినావు అంతా. ఇవి నేను చేయలేదు అసలు. వాటిలో నేను జస్ట్ నేను రథం పనికి కట్టేసిన. వాడు వెనుక వాడు ఈడంగా వచ్చినాము. యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇట్లా పోతున్నాం అనమాట. ఇవి గేట్లు, చిన్న గేట్లు. ట్రైన్ భయ్యా నివాస్, ఈశ్వర్ నివాస్ అంటే బిల్డింగ్లు కడుతున్నారు. తుంగభద్ర నది. బస్సులో అయితే కూర్చున్నాం కానీ బస్సు పోతున్నాయి, లొకేషన్ మాత్రం వస్తున్నాయి. నేనైతే కూర్చున్నా. వెనక 2 వ్యక్తులు కనిపిస్తారు కదా, వాళ్ళైతే ఎంతైనా జర్నీ నా జీవితంలో మొదటిసారి చేయలేదు అన్నట్టు కూర్చున్నారు. వాళ్ళైతే బస్సు పోతావా అన్నీ వస్తావా 14 గంటలు జర్నీ చేసుకుంటూ కూర్చున్నాం. రైట్ సైడ్ హంపి మ్యూజియం అంట, చూడండి. హంపి మ్యూజియం అంట, రైట్ సైడ్ హంపి మ్యూజియం. బస్సులోనే కాబట్టి కనిపిస్తలేదు.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి విరూపాక్ష టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే రాత్రి 1 గంటలకు బయలుదేరితే ఇప్పుడైతే దగ్గర 2:30 అట్లా అవుతుందన్నమాట. అదేవిధంగా మనం అయితే 12 గంటలు జర్నీ చేసినాం కాబట్టి ఈరోజు పార్కింగ్లో బండి పార్క్ చేసేసి తర్వాత ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ఏం చేయాలో అనేది ముందు చూపిస్తా. అప్పటివరకు మనకు ఒక పాత వ్యక్తి ఇంతకుముందుకు ఏకాంబరేశ్వర ఆలయంలో పరిచయమైన కదా, ఆయన దాచుకొని వస్తున్నాడు. వీడియో ఆన్ చేయక ముందుకైతే మాట్లాడిండు. హాయ్ గైస్, నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టేలో పబ్లిక్ అయితే. సో బండి అయితే పార్కింగ్ చేసినాం. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ కావడానికి ఇక్కడ వెతకడానికి వెళ్తున్నాం అనమాట. కొబ్బరి చెట్లు బాగున్నాయి కదా. సో మనమైతే ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఎక్కడుంది టెంపుల్? ఎక్కడ వెనక కనిపిస్తలేదా? అవి అక్కడ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలన్నమాట. స్నానం చేసుకోనికే వెళ్తున్నాం. పార్కింగ్లో బండి పెట్టేసి శ్రీకృష్ణదేవరాయలు స్థాపించిన రాజ్యంలో అడుగుపెట్టి ఇక్కడ నుంచి మనమైతే ముందుకైతే సాగుతున్నాము. ఎందుకు అంటే స్నానం చేయలే కదా, శనివారం స్నానం చేయాలి ఖచ్చితంగా. కాబట్టి ఆప్షన్ అంటే స్నానం చేస్తాం, లేదంటేనేమో అట్లే దర్శించుకుంటాం. సో నీస్ అయితే మనం తెలియదు కాబట్టి మనసు శుభ్రంగా ఉంటే స్నానం చేయాల్సిన అవసరం లేదనేసి మన పురాణాలు చెప్తున్నాయి. కావున దేవుడు ఏది చేస్తే అది అవుతుంది. సో ముందుకైతే వెళ్తున్నాం అనమాట. మనతో పాటు ఒక 40 మంది వచ్చారు. మీకు చెప్పడం మర్చిపోయినా కదా, ఇగో ఈయన పాత సబ్స్క్రైబర్ అనమాట. ఇప్పుడు మళ్ళీ కలిసిండు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు స్థాపించిన సామ్రాజ్యంలో మనకి పరిచయం అన్నమాట. చూసి గుర్తుపట్టి వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, ఎవరు గుర్తుపట్టారు అంటున్నమాట. కనిపిస్తుంది కదా, చూడండి. అదేవిధంగా మనము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామో నాకు కూడా తెలియదు కాబట్టి నేనే కొత్త తెలుసుకొని మీకు చూపిస్తాను. చూడని వాళ్ళ కోసమే ఈ వీడియో అంకితం చేయబడుతుందన్నమాట. కాబట్టి చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతవరకు సెలవు. ముందులో టెంపుల్ కనిపిస్తుంది కదా, గోపురం అయితే. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట.
సో గోపురం అయితే చాలా పాతదే, శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం ఉంటుంది. స్టిక్ తీసుకోవడం మర్చిపోయినా చేయి నొప్పిలేస్తున్నది, అయినా సరే అయితే పట్టుకుంటా, అంతే కదా. బాబులన్న హాయ్ చెప్పు, ఆయన కూడా మన సబ్స్క్రైబరే, మనకు ఇది మార్కెట్ అనమాట. ఇక్కడ మనకు ఏదంటే తీసుకోవచ్చు, ఇది నచ్చితే కొనుక్కోవచ్చు. బాగానే ఉన్నాయి. వీళ్ళు యూట్యూబర్స్ అనుకుంటా, బైకర్స్, రైడర్స్. ఇక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయన్నమాట. జనవరిలో ఫిబ్రవరిలో వస్తే కాస్ట్ తక్కువ ఉంటుందంట. కాబట్టి మనము రూమ్లో స్టే చేసేంత ఓపిక కూడా లేదు, కావున మమ్మల్ని రిటర్న్ అయిపోయి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట, పెద్ద గోపురం అది. దానికి బ్యాక్ సైడ్లో ఇక్కడ వచ్చాము. నదికి స్నానం చేసుకోవడానికి వస్తే ఇక్కడ ఇది కనిపించింది. సో మనమైతే నది చూసుకున్నట్టయితే ఇక్కడ పైనకి వెళ్ళి చూసుకుందాం. చూడు, తుంగభద్ర నది, ఇది రివర్ అనమాట. స్టార్టింగ్లో మనం బస్సులో ఉన్నప్పుడు తీసినప్పుడు వీడియో ఇది. ఇక్కడ నుంచి ఇలా నది అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము స్నానం చేయడానికి. చలో ముందుకైతే జలకాలు ఆడడానికైతే మెల్లగా కిందికైతే దిగుతున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా మనము జలకాలు ఆడవచ్చు. సో దీనికి కింది దిగడానికి స్టెప్స్ అయితే వేసిళ్ళు. నాకైతే చూసే వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉన్నది. ఈ యొక్క వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి అయితే రావచ్చు. నదిలో స్నానం చేయడం అంటే అద్భుతం అనమాట. నదిలో స్నానం చేస్తే పాపాలు కూడా తొలగిపోతాయి అనేసి పురాణాలు చెప్తున్నాయి అనమాట. అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నప్పుడైతే వాటర్ అయితే చాలా పైకి ఉండే, ఇప్పుడు చాలా కిందికి అయిపోయినాయి. పాపాలు పెరిగినాయి కాబట్టి కలియుగంలో కిందికి అయితే వచ్చేసినాయి అన్నమాట వాటర్. చూస్తున్నారు కదా. సో కాబట్టి మనము ఈ యొక్క నదిలో స్నానం అయితే చేయడానికి వెళ్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క నది అయితే చరిత్ర తెలియదు కానీ వాటర్ అయితే చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, వాటర్ చూస్తే అయితే అద్భుతంగా ఉన్నాయో. మనోడు కూడా చిన్న యూట్యూబర్ అనమాట. ఇద్దరం కలిసి వీడియోలు చేస్తున్నాము. మన పేరేంటో? జిగ్నేష్ పౌటూరి యూట్యూబ్ ఛానల్. అర్థం కాలేదు. జిగ్నేష్ పౌటూరి యూట్యూబ్ ఛానల్ నేమ్. జిగ్నేష్ పౌటూరి. నాకే అర్థం కాలేదు, వాళ్ళకేం అర్థమవుతుంది? స్లోగా చెప్పు. జిగ్నేష్ పౌటూరి నా పేరు. పౌటూరి, జిగ్నేష్ పౌటూరి, అంతే. ఏం లేదు వెనకమ్మ కూడా. ఓకే, అర్థమైంది కదా. జిగ్నేష్ పౌటూరి యూట్యూబ్ ఛానల్ అంట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చిన్న చిన్న యూట్యూబ్లో సపోర్ట్ చేస్తేనే మీరు మాలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. సో కాబట్టి మనము చూసుకున్నట్టయితే ఈ యొక్క రివర్ చూశారు కదా, నది. ఈ నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని అనేక గ్రంథాలలో రాసి ఉన్నది. అదేవిధంగా ఇంకొక సీక్రెట్ రహస్యం ఏంటంటే, నదిలో స్నానం చేసేటప్పుడు ఎదురుగా ఒక కన్య ఉంటే అందులో మునిగి తేలితే మాత్రం ఇంకా అదృష్టవంతుడు అనమాట. అది నాకు తెలుసు, కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఈ వీడియోలో ఇదే ఒక మీకు అద్భుతమైన విషయము, సీక్రెట్ అనమాట ఇది. సో మనమైతే ఇంకా స్నానానికి అయితే వెళ్ళడానికి ముందుకు ప్రయత్నిస్తాం. వీడియో చాలా పెద్దగా అయితే అనిపిస్తుంది, సో ఏమనుకోకండి. వీడియో పెద్దగా అయితే నేను కట్ చేస్తాను. మినిమం 30 సెకండ్స్ కాదు, 30 మినిట్స్ పెట్టేస్తాను. 30 మినిట్స్ కంటే ఎక్కువ ఏం చేయలేము ఇక. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా అయితే ఖచ్చితంగా చూడండి ఈ వీడియోని. మాది ఏదో సోది అనుకుంటారు కదా, సోది కాదు. ఇక్కడ వచ్చి తీయడమే మేము బాగా గొప్పగా అనుకుంటున్నాం అంతే. దీనిని తుంగభద్ర నది అంటారు అనమాట. మన భారతదేశంలో ఉన్న చరిత్రను చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైనా రావాల్సిందే, చూడాల్సిందే. సో ఇక్కడ ఒక స్టీమర్ కూడా, చిన్న చిన్న బోట్లు కూడా ఉన్నాయి ఈ యొక్క చిన్న నదిలో. ఇది వచ్చేసి తుంగభద్ర నది అంటారనమాట. ఈ నదిలో చాలా అద్భుతంగా ఎక్కడ వస్తుందో తెలియదు కానీ ఒక శిల్పానికి అయితే హనుమాన్ అయితే చెక్కి ఉన్నాడు. సో మనమైతే లోపలికైతే వెళ్దాం. ఇలా ఒకసారి వెళ్తే మనం జరుగుతుందో చూద్దాం. అద్భుతం.
ఏమైతే అద్భుతం జరగలేదు, బాగుంది, చల్లగా ఉంది. ఇందులో ఇక్కడైతే శివలింగం అయితే ఉంది. మరి శివలింగాలు చెక్కి పెట్టేసారు అనమాట. సో ఇది ఒక టెంపుల్ ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది టెంపులా లేకపోతే ఏంటిది అనేది నాకైతే తెలియదు. ఇక్కడ మత్స్యకారులు లెక్క మత్స్యాలు చేపలు కూడా పడతారు అనమాట. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, బాగా అలసిపోయినా నేను. ఎందుకంటే నడిచి జర్నీ చేసి బస్సు అయితే మొత్తం రుబ్బి విడిచిపెట్టేసేసింది. మొన్న వైజాగ్ కళ్యాణ్లో ఎప్పుడు అట్లా అయిపోయింది, ఇప్పుడు అట్లా అయిపోయింది, ఓపిక లేదు. సో మనమైతే ఇప్పుడు జలకాలు ఆడదాం. చూడండి, హాయ్, ఇప్పుడు మనమైతే జలకాలు ఆడడానికి లోపలికి వెళ్దాం. సో నేను ఇదే బట్టల మీద స్నానం అయితే చేసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ వేరే బట్టలు వేసుకునేంత ఓపిక కూడా లేదు. కాబట్టి ఈ నీళ్ళలో మునిగితే చాలా ఫ్రెష్గా ఉంటుంది అనేసి నాకు తెలుసు, మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా అదే చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తుంటే మళ్ళీ పోవాలనిపిస్తలేదు, కాకపోతే పోవాల్సిందే ఇంటికి. ఎందుకంటే పని అన్నీ వదులుకొని పోలేము, ఇంకా పైసలు అన్నీ ఇక్కడ ఉంటాయి కావచ్చు. సో ఇప్పుడైతే మనం స్నానం చేసుకొని వెళ్దాం. చూడండి, హలో ఫ్రెండ్స్, స్నానం అయితే అయిపోయింది, కాదని వాటర్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేకపోతున్నా. మనోడు నా వీడియోని పూర్తిగా తీసి స్నానం చేసేది, అది అప్లోడ్ చేస్తాను చూడండి. అదేవిధంగా తుంగభద్ర నదిలో అయితే స్నానం అంటే అద్భుతం అనమాట. నదిలో స్నానం చేయడం చాలామందికి ఇష్టం ఉంటుంది, కాకపోతే చేయలేకపోతున్నారు. మన తెలంగాణలో అయితే నదులు అయితే లేవు. ఇక్కడ బయట స్టేట్లకు వస్తే మాత్రం ఖచ్చితంగా నదులు ఉంటాయి, ఎక్కువ దేవతలు విసిరించిన ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రండి, విజిట్ చేయండి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు స్థాపించిన సామ్రాజ్యంలో మనం ఉన్నాం ఇక్కడ. కావున ఈ యొక్క నదిలో స్టీమర్ కూడా మనం ఇంకా వెళ్తున్నామన్నమాట. అక్కడ బైక్ని ఇక్కడ నుంచి అక్కడికి నది ఒడ్డుకి సరఫరా చేస్తూ ఉన్నారన్నమాట. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే మనము వచ్చేసినాం. మన వాళ్ళు ఇంకా రావట్లేదు, వాళ్ళు వచ్చేంత వరకు నేను ఎందుకు ఆడతాను అనమాట. లంచ్ చేసుకొని వస్తారంట వాళ్ళు. ఏదంటే రాళ్ళ మీద శివలింగాలతో చెక్కారు, ఇగో ఎక్కడ చూసినా కానీ ఇట్లా చెక్కారు అనమాట. సో చూసుకుంటూ బాగా నడుచుకుంటూ వాళ్ళే. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఇక్కడైతే వస్తున్నారనమాట. సో పరాయి దేశం నుంచి మన దేశానికి, మన భారతదేశంలోకి రావడానికి వాళ్ళకి చాలా ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళు కూడా చూసి ఒక సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఎవరిని కించపరచకూడదు. సో మన భారతదేశంలో ఉన్న చరిత్ర లాంటిది, కాబట్టి మన భారతదేశంలో ఉన్న చరిత్రని మనం కాపాడుకుంటూ మన వీడియోని లైక్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నేను ఈ యొక్క నదిలో స్నానం చేయడానికి కారణం ఏంటంటే, నది స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి అనేసి పురాణంలో చెప్పినా, నీకు స్టార్టింగ్లో చెప్పాను, కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట. నదిలో స్నానం చేయండి, సముద్రంలో స్నానం చేయండి, చాలా అద్భుతం జరుగుతుంది అనమాట. సో ఇది స్నానం చేసిన వాళ్ళకే తెలుస్తుంది, అబ్జర్వ్ చేయండి కావాలంటే. అంతవరకు మనము సెలవు తీసుకొని స్నానంలోతో మునిగి. అన్న అయితే డేర్ చేసి లోపలికి వెళ్తున్నాడు, అక్కడ చాలా స్లిప్ అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ అది పాకూరు నిండిపోయింది, అందుకనే చాలా చూసుకొని వెళ్ళాలి. అన్న అయితే చాలా డేర్ చేసి వెళ్తున్నాడు లోపలికి. అక్కడ ఫోన్ అయితే పెట్టాడు, ఎందుకంటే మళ్ళా ఇంకా కూర్చొని అన్న దగ్గరికి అన్న వెళ్ళంగానే అన్న దగ్గరికి అడిటాక్ వచ్చింది. అన్న అయితే కూర్చున్నాడు. నీళ్ళు కూడా ఈ వెదర్కి తగ్గట్టుగా చల్లగా మంచిగా ఉన్నాయి. మేము వచ్చిన టైం అయితే ఇది చలికాలము, కానీ మాకు ఎండకు చాలా కొడుతుంది, అందుకని అంత డేర్గా లోపలికి వెళ్ళిపోతున్నాం, అంత చల్ల నీళ్ళలో అయినా. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత ప్యూర్ వాటరో. జారితే మాత్రం గుండె వలుగుతుంది అంట అన్న చెప్తుండు. ఈత అయితే కొడుతున్నాడు అన్న, చూడొచ్చు. గట్టిగా నీళ్ళు వస్తే కొట్టుకోబోతాము అని కూడా చెప్తుండ అన్న. టీషర్ట్ ఇప్పేసి కూర్చున్నాడు హీరో లెక్క, చాలా బాగున్నాడు అన్న. జూమ్ చేసి చూపిస్తున్నా. తుంగభద్రిలో అన్న అయితే స్నానం చేస్తున్నాడు. చాలా అదృష్టం ఉండాలి ఈ నదిలో స్నానం చేయాలంటే. ఆ అదృష్టం అన్నకైతే ఉంది. అన్నీ మునిగినాయి, కానీ అన్నది నెత్తే పచ్చికి కాలేదు. ట్రై చేస్తుండు నెత్తి పచ్చికి కావడానికి. అందులోకి నీళ్ళలోకి దిగితే కొట్టుకోబోతుండు అన్న. అట్లుంది పరిస్థితి. డిప్స్ కూడా కొట్టడానికి ట్రై చేస్తాడు.
ఇక్కడ అన్న అంటే డ్రేడ్ చేసి తలకాయ ముంచుదామని చూస్తుండు. ఇక చూద్దాం మనం ఫోకసింగ్ ఏం చేస్తాడు. దొరికింది అన్నకి. అగ్గ ముంచేశాడు తల. మీరైతే చూడొచ్చు. అయిపోయింది స్నానం అయిపోయింది ఇక అన్నది. 3 సార్లు పర్మనెంట్గా మునిగాడు అన్నయ్య. ఇక లేచిపోయాడు. చూశాను కానీ ఇక్కడ క్రొకడైల్స్ అయితే ఏం కనిపిస్తలేవు నాకు. ఏదో స్టీమర్ ఎక్కువ పోవద్దు అనేసి ఇక్కడ క్రొకడైల్స్ ఉన్నాయని చెప్తున్నారు. క్రొకడైల్స్ ఉంటే బయటకైతే వస్తాయి కాబట్టి ఇక్కడ ఎలాంటి క్రొకడైల్స్ అయితే నాకైతే లేవు. కానీ ఎందుకైనా ముందు జాగ్రత్త. ఎందుకు అక్కడ హెచ్చరిక పెట్టిలు కాబట్టి మనము దాన్ని పాటించడం మన బాధ్యత. లేదంటేనేమో వాటికి బాధ్యులు మనం కాదు కాబట్టి తెలుస్తుంది. వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు. ఏందనే ప్లేస్ అనేది తెలియదు. సో తెలుసుకుందాము. ఈ యొక్క బండపైన ఇక్కడ చెక్కడం జరిగిందనమాట. ఎంత అద్భుతంగా చూడండి. శ్రీకృష్ణదేవరాయలు, గణేశుడు, నంది, ఈశ్వరుడు మొత్తం చాలా బాగుంది. సో దీన్ని మీరు చూపిలే కదా, ఇది కూడా చూపిస్తాను. లోపలైతే ఏం లేదు మరి, అన్నీ ఫొటోస్ అయితే పెట్టిళ్ళు. సో లోపలితే ఏం లేదనమాట. రాళ్ళు చూస్తే మాత్రం ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూసారు కదా, ఒక్కొక్కటి పెద్ద పెద్ద రాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇది ఈనాటి వీడియో. సో పార్ట్ 1 అనేది అంజనాద్రి కొండ అనమాట. ఈ నది దాటేసి అక్కడికి వెళ్ళాలన్నమాట. చూపిస్తున్నారు ఎదురుగా, అక్కడ వెళ్ళాలి. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి తెలపండి. పార్ట్ 2 కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.